అనుకోని ఘటనలు ఏపీ రాజకీయాల్లో జరుగుతున్నాయి. ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. బిగినింగ్లో ఇలా ఉంటే ఎండింగ్లో ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్న అంశం. ఎందుకంటే కరడుగట్టిన వైసీపీ నేత విజయసాయిరెడ్డి రాజీనామాతో ఇక ఏం జరిగినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. దీనిపై సోషల్ మీడియాలో అనేక కామెంట్స్ వినిపిస్తున్నాయి. జగన్ మళ్ళీ జైలుకు వెళ్లే సమయం దగ్గర పడింది అన్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి కూడా. జగన్ను జైల్లో వేస్తే వైసీపీ అస్సలు ఉండదు అన్న అంచనాలో ప్రత్యర్థి పార్టీల అగ్రనేతలు ఉన్నారు. కేవలం ఒక్కసారి ఓటమితోనే అనేక మంది నేతలు పార్టీని వీడుతూ ఉండడంతో ఇక ఈసారి జైలుకెళితే ఒక్కరు మిగిలరు అన్న అంచనాల్లో అధినాయకులు ఉన్నట్లే కనిపిస్తోంది. వైఎస్ జగన్ గతంలో జైలుకు వెళ్ళినప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు అని లెక్కలు వేసుకుంటున్నారు. అప్పుడు వచ్చిన సింపతి ఇప్పుడు రాకపోవచ్చు అన్న గణాంకాలతో సహా కొందరు చెబుతున్నారు. అంజనం వేసి మరీ చూడాల్సిన అవసరం లేదని, ప్రజలతో పాటు క్యాడర్ కూడా ఈసారి జగన్ వెంట నడిచే అవకాశం లేకపోవచ్చు అన్న ధీమా వారిలో కనిపిస్తోంది. జగన్ కేసులు చివరి దశకు చేరుకున్నాయి. అనేక కేసులు ఆయన్ను ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి. ఆ కేసులు న్యాయపరంగా నిలబడతాయా లేదా అన్నది పక్కన పెడితే కొంతకాలం జైలు జీవితం జగన్ గడపక తప్పదు అని అంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు 50 రోజుల పాటు స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి జైల్లో ఉన్నారు. జగన్ను జైలుకు పంపడంలో భాగంగానే ఈ రాజీనామాలు అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. జగన్ పక్కన ఉన్నవారిని ముందు బయటకు పంపి ఒంటరిని చేసి తరువాత జగన్ను జైలుకు పంపితే రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు అన్న భావనలో ఉన్నారు. పార్టీని లీడ్ చేసే వారిని ఒక్కొక్కరిని పార్టీ నుంచి బయటకు పంపి తరువాత జగన్ను జైలుకు పంపాలి అన్న భావన కనిపిస్తోందని వైసీపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. అయితే జనంలో వచ్చే సానుభూతి వెల్లువను ఎవరూ ఆపలేరు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. జగన్ జైలుకెళితే ఏపీలో రాజకీయ ముఖ చిత్రం మారిపోతుంది అన్న అంచనాలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఏపీలో బీజేపీ జనసేన పార్టీ బలం పెంచుకోవడానికి ఇది ఒక మార్గమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది కూటమి పార్టీలోని బీజేపీ ఆడుతున్న గేమ్లో భాగమే అంటూ మరికొందరు పోస్టింగులు పెడుతున్నారు. ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న గేమ్లో భాగంగానే విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు అంటూ అనేక మంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సెగ కేవలం జగన్తోనే ఆగిపోదని, చంద్రబాబు పార్టీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కొందరు టీడీపీ నేతలు, సానుభూతి పరులు నెట్టింట సూచిస్తున్నారు. ఢిల్లీ టీంను గుడ్డిగా నమ్మితే అంతకంటే పెద్ద జోక్ మరేదీ ఉండదని, దేశంలో జరుగుతున్న పరిణామాలు చూసైనా చంద్రబాబు జాగ్రత్తలు పాటించాలని పలువురు ఇప్పటికే తమ సూచనలను అందజేస్తున్నారు. మొత్తం మీద ఏపీలో ఏదో జరుగుతుంది అన్నది మాత్రం తెలుస్తోంది. కానీ అది ఏంటి అన్నది మాత్రం ఎప్పటికప్పుడు సస్పెన్స్గానే కొనసాగుతుంది.